ఫస్ట్ కుకింగ్ బౌల్లో ఆయిల్ వేసుకొని కాగే వరకు, ఆ తర్వాత ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ బిర్యానీ ఆకు అవన్నీ వేసేయాలి. వేసిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. మిరపకాయలు, క్యారెట్లు వేసుకోవాలండి. పుదీనా ఇవన్నీ చాలా బాగా వేగాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ బాగా వేగిన తర్వాత, చాలా వేగవద్దు, కొంచెం. తర్వాత రైస్లలో ఆ వాటర్ కలిపిన క్యారెట్స్ అన్నీ మంచిగా మగ్గినప్పుడు వాటర్ వేసుకోవాలి రైస్లో. తర్వాత మీదికెళ్ళి నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత నా దగ్గర రైస్ కుక్కర్ ఉంది, వెల్స్ ఫైర్ రైస్ కుక్కర్. దాంట్లో వేసుకొని రెడీ చేసుకున్నాను, ఆన్ చేస్తున్నాను. తర్వాత రైస్ అయ్యే లోపల ఆనియన్, టమాటో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. గ్రేవీ కోసం చూపించిన విధంగా ఇవన్నీ వేసుకొని మగ్గే వరకు, రైస్ అయ్యే వరకు మనము బేబీకార్న్, చిన్న చిన్న బేబీకార్న్ తెచ్చుకున్నానండి. ఇవన్నీ ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికేలోగా రైస్ కూడా అవుతుంది. ఒక 2 minutes అయిపోయింది రైస్. మనం గ్రేవీ చేసుకున్నాం. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. చూపించినవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై కావాలి, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు, అలాగే కారం కొంచెం కలియబెట్టుకోవాలి. తర్వాత గ్రేవీ అంతా దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీదికెళ్ళి ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అవన్నీ మగ్గిన తర్వాత ఇవి మనం ఉడకబెట్టుకున్న బేబీకార్న్ చిన్న చిన్న ముక్కలుగా ఉడకబెట్టుకున్నాం, అవి వేసుకోవాలండి. తర్వాత బాగా మగ్గిన తర్వాత ఒక 5 minutes అయిన తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈలోగా రైస్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, వావ్, సూపర్, గుమగుమ వాసన వస్తుందండి. రైస్ బాగా అయింది. బగారా రైస్ అనుకోవచ్చు, బిర్యానీ రైస్ అనుకోవచ్చు. ఓకేనా? అయితే మా బాబు కోసం లంచ్ బాక్స్ రెడీ చేసుకున్నానండి. బగారా ఆర్ బిర్యానీ, బేబీకార్న్ గ్రేవీ రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్